మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు. అంతకంటే ముందు మరో ఇంకా 2 రోజులు భారీ వర్షపాతం ఉన్నట్టు తెలంగాణకు అటు ఆంధ్రకు మళ్ళా ఇంకొక అల్పపీడనం తో తెలంగాణ ఆంధ్రలో ఇంకా 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బ్రూనైట్ తో భారత్ దృఢ సంబంధాలు 2వ పేజీలోని వార్త ఇది. ఆవుల స్మగ్లర్ గా భావించి ఇంటర్ విద్యార్థి కాల్చివేత, కారుతో 30 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు, ఢిల్లీ ఆగ్రా రహదారిపై దారుణం, గోరక్షణ ముకాకు చెందిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఆవుల స్మగ్లర్ గా భావించి ఇంటర్ విద్యార్థి కాల్చివేత అంటూ వార్త వేసింది. మొత్తం మీద ఆవుల స్మగ్లర్ గా భావించి ఇంటర్ విద్యార్థిని కాల్పుల్లో పగిలిన కారు అద్దాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కష్టాల కడలి దాటి పథకంతో పారాలింపిక్స్ లో వరంగల్ అథ్లెట్ దీప్తి జీవాంగి సంచలనం, 400 మీటర్ల రేసులో కాంస్యం కైవసం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. అమీన్పూర్ లో కూల్చివేతలు అంటూ 3వ పేజీలోని వార్త. హైడ్రా ఆదేశాలతో రంగంలోకి అధికారులు, సర్కారీ భూముల్లో నిర్మాణాల తొలగింపు అడ్డుకునేందుకు మున్సిపల్ చైర్మన్ యత్నం, పోలీసుల జోక్యంతో వెనక్కి తగ్గిన వైనం, ఐలాపూర్ తాండాలో హద్దుల రాళ్లు తొలగింపు, ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ గేటుతో పాటు సెక్యూరిటీ గది కూల్చిన అధికారులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద అమీన్పూర్ లో కూల్చివేతలు హైడ్రా అంటూ వార్త వేసింది. ఇక్కడ చుక్కల మందుతో చత్వరానికి చెక్, ముంబై కంపెనీ కొత్త హైడ్రాప్స్, ఒక చుక్క వేస్తే 6 గంటల పాటు రీడింగ్ గ్లాసెస్ అవసరమే ఉండదు, అక్టోబర్ నుంచి అందుబాటులోకి అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద చుక్కల మందుతో కంటికి మేలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఒక చుక్క వేస్తే 6 గంటల పాటు రీడింగ్ గ్లాస్ అవసరమే ఉండదు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రాష్ట్రమంతటా హైడ్రా, నాలాలు చెరువులు ఆక్రమిస్తే కూల్చుడే, అప్పగిస్తే సరే లేదంటే చర్యలు అంటూ సరిగా రేవంత్ రెడ్డి ఏమన్నారంటే కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేస్తామన్నారు. ఆ తర్వాత రాష్ట్రం అంతటా దీన్ని హైడ్రా కొనసాగిస్తాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్ హైడ్రా తరహాలో జిల్లాలో కమిటీలు, రాష్ట్రంలో 6,000 కోట్ల మేర వరద నష్టం, కేంద్ర జాతీయ విపత్తుగా ప్రకటించాలి, రాష్ట్రానికి రూపాయలు 2,000 కోట్ల సాయంగా ఇవ్వాలి, ప్రధాని మోదీని రాష్ట్రానికి రమ్మని కోరాం, ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ జల్సాల్లో, హరీష్ హయాంలోనే పువ్వాడ అక్రమాలు సీఎం, మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటన, వరదల్లో మరణించిన మహిళా శాస్త్రవేత్త సోదరుడికి గ్రూప్ 1 ఉద్యోగం ప్రకటన, బాబును పొగిడిన హరీష్ రావుకు మా కష్టం కనబడలేదా, మీడియాతో రేవంత్ చిట్ చాట్. మొత్తం మీద రాష్ట్రం అంతటా హైడ్రాని కొనసాగిస్తాం అంటూ నిన్న కరాఖండిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మొత్తం మీద రాష్ట్రంలో రూపాయలు 6,000 కోట్ల మేరకు వరద నష్టం జరిగింది అంటూ వార్త వేసింది. ప్రధానమంత్రి మోదీనికి రాష్ట్రానికి రమ్మని కోరాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. రాష్ట్రానికి రూపాయలు 2,000 కోట్ల సహాయం ఇవ్వాలి అంటూ రేవంత్ రెడ్డి గారు నేను చెప్పడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ పర్యటన. మొత్తం మీద మహిళా శాస్త్రవేత్త చనిపోయింది, ఆమె యొక్క సోదరునికి గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. బాబును పొగిడినా గానీ హరీష్ రావుకు కష్టమే అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక రూపం బట్టబయలైంది, బుల్డోజర్ నీతిపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన రాహుల్ గాంధీ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సీఎం అంకుల్ ఇది నా వంతు అంటూ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 3,000 అందజేసిన మహబూబాబాద్ కు చెందిన 10th విద్యార్థిని. అంటే అంకుల్ నా వంతుగా ఇగో నేను దాచుకున్నటువంటి 3,000 రూపాయలు నేను సహాయం చేస్తున్నా అంటూ నిన్న 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థి ఆమె వంతుగా సహాయం చేసింది. విరాళాల్లో పోటాపోటీ, ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య పోరు, 100 కోట్లు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, 130 కోట్లు ఇస్తామన్న ఐకాస చైర్మన్, పింఛన్దారుల ఐకాస రూపాయలు 33,000 కోట్ల విరాళం. మొత్తం మీద విరాళాలు ఇవ్వడానికి ఉద్యోగ సంఘాలు పోటాపోటీ పడుతున్నాయి. 100 కోట్లు ఉద్యోగ సంఘాలు ఇస్తే ఐకాసా చైర్మన్ 130 కోట్లు ఇస్తామంటూ, ఆ తర్వాత పెన్షన్
ఐకాసదారులు 33 కోట్లు ఇచ్చారు విరాళాలు అంటూ వార్త వేసుకున్నది. పంప్ హౌజులు గాలికి, నిర్వహణపై నిర్లక్ష్యం, అధికారుల తనిఖీల్లో వెల్లడి. వట్టెం పంప్ హౌస్ మునుగక 4 మోటార్లపై ప్రభావం అంటూ 12వ పేజీలోని వార్త ఇది. 24కు చేరిన మృతుల సంఖ్య. వానలు వరదల్లో రాష్ట్రంలో తీవ్ర నష్టం. నేడు 4 జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి తేలికపాటి వానలు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. జల విద్యుత్పై నిర్లక్ష్యం, యూనిట్ల రిపేర్లను పట్టించుకొని జెంకో. సికింద్రాబాద్ విజయవాడ రైళ్లకు నేటి సాయంత్రం నుంచి అనుమతి అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఖమ్మంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బాహాబాహి. వరద బాధితుల పరామర్శ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం. పువ్వాడ జగదీష్ కార్ల అద్దాలు ధ్వంసం, ఒక బీఆర్ఎస్ కార్యకర్తకు గాయాలు అంటూ 12వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద వరదల్లో ఎక్కడో అక్కడ పరిశాన్ ఉంటే వీళ్ళు పార్టీలు అంటూ కొట్టుకొని వస్తున్నారు. విదేశాలకు వెళ్లి జల్సాలు చేసుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో ఫామ్ హౌస్లు వండుకుంటూ ఆ తర్వాత జనాల్లోకి మొత్తం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహి మొత్తం మీద ఏదో ఒకటి సృష్టించాలి అంటూ పార్టీల మధ్య ప్రజల్లోకి వెళ్లి ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించాలంటూ కృత్రిమంగా ఏదో ఒకటి చేయాలంటున్నారు. మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య వాగ్వాదం జరిగినట్టు వార్తలు. ఎస్డిఆర్ఎఫ్ నిధులను వాడండి. రాష్ట్ర సర్కార్ వద్ద 1,345 కోట్లు, అందులో కేంద్రం వాటా కూడా. యూపీఎస్సీలు ఇస్తే మరిన్ని నిధులు. ఈసారి ఘనంగా విమోచన దినం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ 3వ పేజీలో వార్త ఇది. మరో 6 గ్రామాలు విలీనం. మహా హైదరాబాద్ లో మొత్తం 51 పంచాయతీలు ఔటర్ ను ఆనుకొని ఉన్న గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో కలుపుతూ ఆర్డినెన్స్. త్వరలోనే ఈ పురపాలికలు జిహెచ్ఎంసీలోకి అంటూ 14వ పేజీలోని వార్త. మొత్తం మీద మహానగరం హైదరాబాద్ లో మొత్తం 51 పంచాయతీలు కూడా కలిసినాయి, దీంట్లో కలుపుకున్నారు, విలీనం చేసుకున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది 14వ పేజీలోని వార్త ఇది. బాబోయ్ లేక్ వ్యూ చెరువులు, ఫెన్సింగ్ ప్లాట్లు అమ్మకాలపై హైడ్రా దెబ్బ అంటూ వార్త వేసింది ఇక్కడ. గతంలో అలాంటి ప్లాట్లకు ప్రీమియం ధరలు, ఇప్పుడు అవి వద్దంటున్న వినియోగదారులు. ఇచ్చిన అడ్వాన్సులు తీసుకునే యత్నం. చెరువులకు దూరంగా ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా అని ఆరా. అలాంటి ప్లాట్లు సెకండ్ సేల్ పైనే ప్రభావం. లేక్ వ్యూ అనే మాటే లేకుండా బిల్డర్లు జాగ్రత్త. ప్రచారం అంతా గార్డెన్ ఫెన్సింగ్ పేర్లతోనే. భూ యజమానులతో పాత ఒప్పందాలు రద్దు అంటూ 3వ పేజీలో వార్త. మొత్తం మీద గతంలో ఉన్నటువంటి భూములకు ఏది అడగకుండా ఏం చేయకుండా రాగానే ఆఫర్లు పెట్టాగానే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మ బాబోయ్ దానికి బఫర్ జోనా లేక ఎఫ్టిఎల్ ఏమున్నది అది మొత్తం పరిశీలించిన తర్వాతనే వినియోగదారులు జాగ్రత్త పడుతున్నట్టు వార్తలు. మొత్తం మీద ఎవరైతే ఆ ఏరియాలో కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు మొత్తం మీద అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ప్రేమం హీరోయిన్ నివిన్ పౌలిపై అత్యాచార కేసు. వైరముత్తుపై పోరాటంలో వెనుకడిగే లేదు. చిరుమాయి శ్రీపాద అంటూ 10వ పేజీలోని వార్త. ఇది 10వ పేజీలోని వార్త. బస్తార్ అడవుల్లో ఎన్కౌంటర్, 9 మంది నక్సల్స్ మృతి. మృతుల్లో 6 మహిళలు, అందరూ పిఎల్జీ సభ్యులే. 5 తుపాకులు, విప్లవ సాహిత్య స్వాధీనం. బీజాపూర్ లో 13 మంది నక్సల్స్ అరెస్టు అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద ఒక దిక్కుకెళ్ళి వరదలు, ఒక దిక్కుకెళ్ళి వానలు, ఒక దిక్కుకెళ్ళి ప్రజలు అతలాకుతలం ఉన్నారు, ఇంకో దిక్కుకెళ్ళి నక్సలైట్లు ఎన్కౌంటర్లు. మొత్తం నానా హంగామా గందరగోళంగా ఉన్నది. 9 మంది నక్సలైట్లు మృతి చెందినట్టు వార్తలు. రూపాయలు 1.45 లక్షల కోట్లతో రక్షణ కొనుగోళ్లు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. విమానాలు, యుద్ధ ట్యాంకులు, రాడర్లు, అత్యాధునిక గస్తీ నౌకలు 99% దేశీయంగా తయారైనవే. ప్రతిపాదనలకు డిఎస్సి ఆమోదం. 2వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ 3 సభ్యులు, 2 ఏళ్ల కాల పరిమితి. ప్రాథమికం నుంచి వర్సిటీ వరకు నాణ్యత పెంపునకు సూచనలు. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
చైర్మన్ గా ఆకునూరు మురళి. మిగతాది 14వ పేజీలో వార్త. మొత్తం మీద ఎట్టాకెళ్లకు విద్యా కమిషన్ కు ఆకునూరి మురళి సార్కే చిట్ట చివరికి తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పింది. మొత్తం మీద విద్యాశాఖ ఆకునూరి మురళి సార్కి అప్పచెప్పడం వల్ల విద్యాశాఖలో చాలా గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి అంటూ విద్యావేత్తలు అనలిస్టులు అనుకుంటున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆకునూరి మురళి సార్కి విద్యాశాఖని విద్యా కమిషన్ ని కనుక అప్పచెప్తే దాని రూపకల్పనలో ఆయన సిద్ధహస్తుడు. మొత్తం మీద విద్యాశాఖని అతని చేతిలో పెట్టాలి అంటూ గతంలో అనుకున్నట్టే చివరికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖని తన చేతిలో పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కమిషనర్ కు కొత్త రూపం దాల్చి రూపకల్పనలు చేసి ఆకునూరి మురళి సార్ గారి మరింత గొప్పగా తెలంగాణ విద్యా కమిషన్ ను మంచి మార్పులకు తీసుకురావాలంటూ తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు అనుకుంటున్నారు. వారంలో కమిషన్ల నియామకాలు. కసరత్తు పూర్తి చేసిన రేవంత్ రెడ్డి రైతు కమిషన్ కు కోదండరాం రెడ్డి, కమిషన్ కు నిరంజన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లపై తర్జన భర్జన. సభ్యులతో కలిపి 25 మందికి పైగా పదవులు అంటూ 14వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.